నేను ఇంకొక వీడియో చూపిస్తా, కొత్త గొర్రె అనుకుంటా, ఇటు ఎవడు విజయ్ కేసరి అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకపోవడమే కరెక్ట్, వెళ్తే ఉపయోగం ఏంటని మాట్లాడుతున్నాడు. ఆడి మీదవే వినిపిస్తాను చూడండి ఒకసారి. అసలు జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, అసెంబ్లీలో అపోజిషన్ వాయిస్ కి ఇవ్వాల్సిన డ్యూ రిగార్డ్ ఇవ్వకపోతే అసలు ఆ ప్లేస్ కి శాంక్టిటీ ఉంటుందా? అపోజిషన్ ఖచ్చితంగా ఎలక్ట్ అయిన తర్వాత, అంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకే వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళకుంటే ఇంట్లో కూర్చొని శంసకి ఆడుకుంటాడా, అసలే మాట ఆడతారా? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటాడండి. మరి అసెంబ్లీ ఎందుకు పెట్టింది, దూల కాసుకోవడానిక? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళేది? అవన్నీ ఏం తెలియదు, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలని అడుగుతుంది. ఈడీ చేపత్తారు కళ్ళాడ్డతారు ఏడంగా అటు ఇటు తిప్పేసి, మూతి 4 సార్లు అష్టవంకర్లు తిప్పేసి. ఇది విశ్లేషకుడే, నేను మేధావి, న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావుల మాట వీళ్ళంతా కూడా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, మరి ఎక్కడికి వెళ్తారు? అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు ఎమ్మెల్యే? అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీకి వెళ్ళకుంటే ఎక్కడికి వెళ్తాడు? అంతకన్నా పీకే పనే ఉంటుంది ఇంకా ఎమ్మెల్యేకి. అసెంబ్లీ సమావేశాల కంటే పెద్ద పని ఏముంటుంది అంటున్నా. పైగా అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి. సరే ఇండిపెండెంట్గా పోటీ చేసాడురా ఎమ్మెల్యే, సరే వచ్చేలే పోతే పోయాలి అనుకోవడానికి లేదు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే వెళ్తారా, లేకపోతే వెళ్ళా? అదే ప్రతిపక్ష హోదా ఉండాలన్నా కనీసం 10% సీట్లన్నా మనకు రావాలి కదండి. అయ్యి రావు. అదే ప్రజలే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు అసలు? ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత కదా. ఎక్కడ క్వశ్చన్ చేయాలి నువ్వు ప్రభుత్వాన్ని? నువ్వు అడిగిన ప్రశ్న నేరుగా నీకు సమాధానం రావాలంటే నువ్వు ఎక్కడో టీవీలో కూర్చొనో సోషల్ మీడియాలో ఒక ఫోన్ ఎట్టేసుకొని వీడియో మాట్లాడుతూ వచ్చేది మనకు సమాధానం. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంటుంది, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మంత్రులు సమాధానం చెప్తారు. ఆ టైంలో ఆడొచ్చు మనం, లేదంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా మంత్రులు మాట్లాడుతున్నా ఒకవేళ వాళ్ళు మాట్లాడేది తప్పు అయితే నువ్వు లేచి మాట్లాడచ్చు, లేదంటే దానికి సమాధానం నీ దగ్గర వీలైతే నువ్వు చెప్పొచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించవచ్చు. నీకు అన్ని అవకాశాలు ఉంటాయి అక్కడ. అసెంబ్లీలో తగలడితే మనకు అన్ని అవకాశాలు ఉంటాయి అన్నమాట, మాట్లాడే అవకాశాలు అన్నీ ఉంటాయి మనకి. మైక్ ఇవ్వకుండా ఎందుకుంటారు? మైక్ ఖచ్చితంగా ఇస్తారు. మైక్ మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఆ టైంలో నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. అంటే ఇదేనా మన సాక్షి మీడియా అనేది మన కొంప గంటలు నువ్వు మాట్లాడి అలాగా వదిలేస్తామని చెప్తానికి. కొన్ని చెప్పేది ఏమైనా 2 పాయింట్లో చెప్తాడనుకుంటావా? జనరల్గా మనం 2 నిమిషాల్లో మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి 5-6 నిమిషాలు మాట్లాడతాడు. ముందు వెనకద ముందుకి అడిగి పిడి తిప్పి ఆకుపాకు కరేపాకు అని చెప్పేసి అని చెప్పిందే చెప్పి మనం 1.5-2 నిమిషాలు అవగొట్టే విషయాన్ని 5-6 నిమిషాలు చెప్తాడు. మళ్ళీ మధ్యలో ల్యాగు, కెమెరాలో మన ముఖం బాగా కనబడుతుందా లేదా అని చెప్పేసి 2-3 సార్లు నవ్వేయాలి, అటు ఇటు ముఖం తిప్పుకుంటా, చేతులు ఎట్టా ఊపియాలా, ఇలా తిరిగిపోవాలా. పైగా మళ్ళీ అందులోనే కూడా దరిద్రపు హావభావాలు బోల్డ్ ఉంటాయి. హావభావాలు చూపించేయాలా, మళ్ళీ మన ఎకిల్ నవ్వు శిల్పి శాస్త్రంలో బోల్డ్ ఉంటాయి. మళ్ళీ 5-6 నిమిషాల్లో కూడా మళ్ళీ బోల్డ్ ఉంటుంది కూడా. త్వరగా మాట్లాడతారంటే మాట్లాడ్డారు. ఒక ముక్క మాట్లాడి ఏమనుకుంటున్నారు మన గురించి, తప్పట్లు కొట్టండిరా అంటే అదే ఉంటుంది అన్నమాట లోపల ఫీలింగ్. నేను ఒక పదం మాట్లాడాను కదా, రియాక్షన్ ఏంటి, నన్ను మెచ్చుకోవాలి కదా అన్నట్టు ఉంటుంది. వీడు వచ్చి అసెంబ్లీకి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాడు. ఇది ఏం ఎట్టారా నాయన మీతోటి? గా వేరే పార్టీ లేదు అండ్ ఓట్ షేర్ ఇన్సిగ్నిఫికెంట్ గా పక్కన పడేసే అంత నంబరు కాదు. ఈ క్రైటీరియా మీట్ అయినప్పుడు అపోజిషన్ లీడర్ గా గుర్తిస్తే వచ్చే నష్టం ఏంటి? సిబిఎన్ గారికి బెనిఫిట్ కదా. గుర్తించాలి చెప్పు. అరే ప్రజలే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుర్తుంటారయ్యా? అదే ఇద్దరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీద ఎందుకు చేసుకుంటారు అసలు? ప్రజలు 11 ఇచ్చారు. ప్రజలు 11 ఇచ్చినప్పుడు ప్రజలు ఏదైతే 11 స్థానాలు ఇచ్చారో ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడి నుంచో అక్కడే ఉంచుతారు. అలా కాదని చెప్పేసి తీసుకొచ్చి అపోజిషన్ లీడర్గా కూర్చోబెడతారా? అది కాదు తెలుసా నీకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా గతంలో చాలామంది చెప్తా ఉంటే విన్నా, చాలామంది మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా మధ్యలో లేచి ఎవరో ఒకరు మాట్లాడేవారు, డిస్టర్బ్ చేసేవారు, సరిగా మాట్లాడనిచ్చేవారు కాదు. అందుకని చెప్పేసనే సభలోంచి బయటికి వెళ్ళిపోయాడు.
మళ్ళీ నేను అసెంబ్లీకి రానని చెప్పేసానని మా మేధావి సాయన్న మాట్లాడుతున్నాడు. సాయన్న ఒక విషయం మాకు గుర్తుపెట్టుకో, అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడారు అనుకో ఎవరు అడ్డుకోరు. మనం మాట్లాడే ప్రతి మాట అబద్ధమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి వెళ్ళవరన్నా ఎలా అనేస్తారు? జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలే మాట్లాడాడు. నిజాలు ఎప్పుడు మాట్లాడాల, ఏ రోజు నిజాలు మాట్లాడాల. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే నిజాలు మాట్లాడతాడనే గ్యారంటీ లేదు, మళ్ళీ అబద్ధాలే స్టార్ట్ చేస్తాడు. మరి అబద్ధాలు మాట్లాడినప్పుడు లెగిసి ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వం వైపున ఉంటుందా ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. అడ్డు చెప్తారన్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది అబద్ధమయ్యా అంటే నేను మాట్లాడిన దాకా ఆగనంటే కుదరదు. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అయినప్పుడు మధ్యలోనే లేపి నేను అడ్డుకుంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎలాంటి సమాధానాలు చెప్పుకొచ్చారు కదా. ఎందుకు వెళ్ళాలి, పేగతానక రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అవన్నీ చేయరు. అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీలోకి వెళ్తే జనాలకి ఎంత పనికొచ్చే విషయాలు మాట్లాడతారో మనందరికి స్పెషల్ గా మనం దాని గురించి చెప్పుకోవాల్సిందే లేదు. అయితే తిట్టుకుంటారు లేదా భజన చేసుకుంటారు. ఇది తప్ప మనకి పనికొచ్చాయి, మీకు నాకు కామన్ పీపుల్ పనికొచ్చాయి ఎంత బాగా డిస్కషన్స్ డిబేట్స్. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సెషన్ ఇంతకు ముందు జరిగింది. ఈ 2 అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడైనా భజన కానీ తిట్టుకోవడం కానీ ఎక్కడైనా జరిగిందా? అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే అబ్బా ఎవరు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ మంత్రి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భజన చేసేవారు. ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడేది తక్కువ, జగన్మోహన్ రెడ్డి భజన ఎక్కువ. నువ్వు అసెంబ్లీ సమావేశాలు చూస్తా కానీ తెలుసుద్ది. అని నీ గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాను చూసావా, అయితే అమ్మ జీవితం టైం బొక్క నాకు, నా అది బుద్ధి తక్కువ. అది ఎట్టాగండి ఎట్టాగా మరీ సిగ్గు లేకుండా, సిగ్గు అనేది ఏమన్నా అనిపిస్తుంది అసలు? మనం 3-4 సార్లు అటు ఇటు తిప్పేసి, కళ్ళు అటు ఇటు తిప్పేసి నువ్వు చెప్పిందంతా నిజం అనుకుంటే అంత తిరుపక్కలు ఎవరు లేరు ఇక్కడ ఉన్నారనుకుంటున్నావా? అసెంబ్లీ దేనికి నీకు తెలుసా? అసెంబ్లీ దేనికి ఉంది అసలు? వెళ్ళడానికి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడకపోతే, అసెంబ్లీలో క్వశ్చన్ చేయకపోతే ఇంకెక్కడ చేస్తాడండి? ఎక్కడ చేస్తాడు? సాక్షి టీవీలోనా? దేనికి రాజీనామా చేసామనండి? ఆ 11 మంది రాజీనామా చేసేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి, ఎవరైనా పోటీ చేస్తే గెలుస్తారు, కనీసం వాళ్ళన్న అసెంబ్లీకి వస్తారు, వాళ్ళన్న పోరాటాలు చేస్తారు. కనీసం ఆ నియోజకవర్గ ప్రజల తరఫున, ఆ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఆ ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడితే కనీసం వాళ్ళన్నా తీర్చే ప్రయత్నం చేస్తారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏం పీకతానికని అడుగుతున్నాం మేము. పైగా నీలాంటి గొర్రెలు వచ్చేసి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే క్వశ్చన్ చేస్తున్నాడు కదా, బ్రహ్మాండంగా క్వశ్చన్ చేస్తున్నాడు కదా, ఎవడు చూస్తాడో, ఎవడు సమాధానం చెప్తాడు దానికి? అసెంబ్లీలో డైరెక్ట్గా అడిగిన దానికి ఎక్కడో మనం మీడియాలో కూర్చొని మాట్లాడిన దానికి తేడా లేదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఏ రోజు కూడా మాట్లాడే అవకాశం పెద్దగా కల్పించేవారు కాదు. అయినా సరే ఓపికగా కూర్చొని అసెంబ్లీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోడు ఆయన. నువ్వు అలాగన్నా చేయొచ్చు కదా, అసెంబ్లీకి మాత్రం వెళ్ళాలి. దానికి పైగా మీలాంటి గొర్రెలు వచ్చి మద్దతు. ఏమని మాట్లాడాలో మాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఏమన్నా అంటే ఎడుతారు, మమ్మల్ని అలా అన్నారు, మమ్మల్ని అలాగ అన్నారు. దేనికి తప్పితే దేనికి పనిచేయరు మీరు.